మై యూట్యూబ్ ఛానల్. వేరే వీడియో వచ్చేసి ఏంటంటే నేను కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను. సో ఆ ట్రైపాడ్ చూపించబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది అరౌండ్ 500 బిలోనే పడింది. సో ఇది వచ్చేసి 7 feet అన్నమాట ట్రైపాడ్ ఇది. సో దీని ఎక్స్ప్లెనేషన్ అంతా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇదన్నమాట. ఫస్ట్ ఈ కింద నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది కొంచెం ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. మనకి ఇలా ఇక్కడ స్క్రూ టైప్ ఇస్తాడు. సో దీన్ని మనం ఇలా రొటేట్ చేస్తే కొంచెం లూజ్ అవుతుంది. సో ఇలా లూజ్ అయిన తర్వాత ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఎంత కావాలంటే మనం అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫుల్ లూజ్గా తిప్పేసామంటే ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ఇది ఇలా పైకి అనొచ్చు, ఇలా కింద కనొచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకొంచెం హైట్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఇంత హైట్ పెట్టుకోవచ్చు. ఇది ఇంత వస్తుంది, హైట్ అనేది ఇంత వస్తుంది. సో ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది అన్నమాట. సో ఇది ఇలా పెట్టారు. సో ఇది ఇట్లా కొంచెం పెట్టుకున్నాం, సరిపోతుంది మనకి. పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ టైట్ చేసేయడమే, చాలా ఈజీ అన్నమాట. సో స్క్రూస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న నట్టు పోయినా కూడా మనకి ఏమవుతుందంటే స్టాండ్ వేస్ట్ అయిపోతుంది. సో నీట్గా ఒకవేళ టైట్ చేసుకోలేదనుకోండి ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది టైట్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక మనకి స్క్రూ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది. సో ఈ స్క్రూని ఇలా కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేసుకుంటే ఇది పైకి వస్తుంది. ఇలా పైకి వస్తుంది అన్నమాట. సో ఇంత స్టాండ్ మళ్ళీ మనకి ఇంత అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్పాండ్ చేయాలంటే ఇక్కడ ఉన్న స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని ఇలా లూజ్ చేసి ఇలా తీసుకొని వెళ్తే మళ్ళీ టైట్ చేయండి. సో ఇక్కడ కూడా ఇలా టైట్ చేయాలి, లేకపోతే పడిపోతాయి అన్నమాట. సో ఇది ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి. సో ఇంత అన్నమాట, మనకి ఇంత వస్తుంది. సో ఇది ఇక్కడి నుంచి ఇదంతా మనకి ట్రైపాడ్ అన్నమాట. సో హైట్ చాలా బాగుంటుంది ట్రైపాడ్. వస్తుంది, చాలా పెద్దది ఆ పక్కన నుంచి ఉంటే. సో ఇలా ఇది ఇంత పెద్దది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను నేను షార్ట్స్లో. సో ఇది చిన్నది చేసేద్దాం, మనకి కొంచెం బాగుంటుంది, వీడియోలో కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ సేమ్ అంతే, ఇలా తీసాం కదా, ఈ స్క్రూని లూజ్ చేసి జస్ట్ ఇలా అంటే వస్తుంది. మళ్ళీ అగైన్ టైట్ చేసి సేమ్ ఇంకా కింద కూడా అంతే, ఇది మళ్ళీ లూజ్ చేసి ఈ రాడ్ దీంట్లో కింద పెట్టేసుకోండి. ఇలా ఇది కూడా టైట్ చేసేసుకోండి. ఓకే, అదన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్స్ ఇంకా అంతే. ఇలా స్క్రూని ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఈ స్టాండ్ అనేది చూసుకోండి. ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఎంత కావాలంటే అంత వస్తుంది అన్నమాట. నేను ముందు చెప్పినట్టు ఇలా కావాలనుకుంటే వస్తుంది, ఇంకా ఇలా కావాలనుకున్న వస్తుంది అన్నమాట. సో ఎంత కావాలంటే అంత వస్తుంది. తర్వాత మళ్ళీ టైట్ చేసేసుకోండి. మీరు ఇలా టైట్ చేసుకొని ఉంటే ఈజీగా ఎక్స్పాండ్ అవ్వదు ఇది. సో దట్స్ ఇలా ఉంది కదా, ఇలా అనగానే ఇంత ఎక్స్పాండ్ అవుతుంది తప్ప ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వదు. ఎంత లాగినా ఎక్స్పాండ్ అవ్వదు.
ముందుకెళ్ళింది ఈజీగానే. సో ఇది ఓపెన్ చేసి అప్పుడు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే కనుక మనకి ఇక్కడ ఇది స్టాండ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మన లేదు మన మొబైల్ అలాంటిది పట్టట్లేదంటే కొంచెం ఇలా ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. సో ఇక్కడ పెట్టుకోండి. సో దీన్ని ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది టైట్ ఉంటుంది. సో ఇది ఇలా స్క్రూ పెట్టి దీన్ని మనం టైట్ చేసుకోవచ్చు. ఇది ఇలా 360 degrees రొటేటబుల్ అవుతుంది. ఐ మీన్ 180 degrees, 360 కాదు. సో మనకి సరిపోతుంది కదా 180, 360 తీసే అంత పెద్దవాళ్ళం అన్ని సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి జస్ట్ 180 తీసుకున్నా. ఒకవేళ మీరు మంచిగా సపోర్ట్ ఇస్తే రింగ్ లైట్ ఇలాంటివి న్యూ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకుంటా. మీరు సపోర్ట్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై న్యూ ట్రైపాడ్ అన్నమాట, విచ్ ఐ బాట్ ఫర్ వీడియోస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో మీకు కొంచెం స్పెషల్గా ఉండబోతుంది, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ అండ్ టాటా, బాయ్.